చిత్తూరు జిల్లాలో 3 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ బుట్టాయిగూడెం మండలం పులిరాముడుగూడెంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. గ్రామంలో గిరిజన ఇళ్లకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన వెదురు హస్తకళ తయారీ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలు సమస్యలు తెలుసుకున్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఇళ్లు, బస్సు సౌకర్యం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, త్రాగునీరు వంటి సమస్యలకు అక్కడికక్కడే మంత్రి పరిష్కారం చేయడం విశేషం. మంత్రి వెంట పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కూడా ఉన్నారు. చెప్పు ఎట్లా చేస్తారు? నువ్వేం చేస్తావు? ఇప్పుడు లేటెస్ట్ నువ్వు వర్క్ ఇన్స్పెక్టర్ చెప్పండి. నేను చెప్పండి. 280,000 తయారు చేసి వారు ఆర్థికంగా అభివృద్ధి పొందడానికి పద్ధతిగానే ఉంటాడా? ఇబ్బంది పెడతాడు? ఇప్పుడు వరకు ఎంత ఇచ్చారు? ఇప్పుడు 90,000, 1,60,000 ఫస్ట్ బిల్ 70,000 మేకల్లో అయిపోవాలి. టార్గెట్ పెట్టుకోండి. పూర్తి అయిపోవాలి. టార్గెట్ పెట్టి చేయండి. ఓకే సార్. ఓకేనా? నేను జూన్లో మళ్ళీ వస్తానని చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో జూన్లో వస్తాను. నేను చెప్పే మాటలని మీరు నోట్ చేసుకోవాలి, లేకపోతే మీకే ఇబ్బంది అవుతుంది. ఓకే సార్. జూన్ 15 లోపు నేను మళ్ళీ వస్తాను. ఓకేనా? ఓకే. ఇవి కంప్లీట్ అయిపోవాలి. ఓకే సార్. నేను వచ్చినప్పుడు చక్కగా వాళ్ళతో కూర్చొని టీ తాగాలి. ఓకే సార్. క్లియరా? ఓకే, క్లియర్ సార్.